ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మన దేవుడు మన మధ్య ఉన్నారు. ఆయన శక్తి కలిగిన కార్యములు చేసే దేవుడు. ఆయన శక్తికి పరిమితి, కొలత అనేటువంటిది ఏదియూ లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు మన మధ్య ఉండి, మన పక్షముగా ఉండి అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వమును చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన శక్తి చేత మీ కుటుంబాల్లో అనేకమైన కార్యములు చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా మధ్య ఉండే దేవుడవు, మా పక్షముగా ఉండి కార్యాలు చేసే దేవుడవు, సర్వశక్తిమంతుడవు మీరే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా, నీ శక్తి కలిగిన కార్యాలు ప్రతి కుటుంబములో మీరు జరిగించండి. ఏ కార్యముల కొరకు వారి ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి వారి కార్యములలో సఫలతను మీరు కలుగు చేయండి. నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినమంతా మా ప్రియులెల్లరినీ అప్పగిస్తున్నాం. నీ కృపాక్షేమములు ప్రతి వారికి మీరు తోడుగా ఉండి, నీ శక్తి చేత వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.